మాడుగులపల్లి మండలం కన్నెకల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్వి మండల ప్రచార కార్యదర్శి సన్నాల నాగరాజు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు బీఆర్ఎస్వి మండల ప్రచార కార్యదర్శి పనిచేస్తున్నారు. పార్టీకి ఎలా బలోపేతం చేస్తున్నారు? పార్టీ కార్యక్రమాలు ఎలాంటి బలోపేతం అవుతుందంటే ఏం చెప్తారు మీరు? మీ టీవీ పేరు? తెలుగు టీవీ. తెలుగు టీవీకి ముందు నమస్కారం, మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలంటే కొంచెం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారంటీలు 420 హామీలు అవి అమలు చేయలేక సతమతమయ్యి బాగా వ్యతిరేకత వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ముందరికి వెళ్తున్నాం, ప్రజలలోకి వెళ్ళడం వల్ల కొంచెం కేసీఆర్ మీద మా పార్టీ మీద కొంచెం సానుకూలత బాగా వస్తుంది. సార్, మీరు అంటే విద్యార్థి విభాగంలో పనిచేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితిలో మీరు అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అంటే పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి? అంటే మేము కాలేజీలో చేస్తున్నప్పుడు 2012లో అప్పుడు కొంచెం కేసీఆర్ గారు ఉద్యమం బాగా ఉవ్వెత్తున వస్తుంది. సకల జనుల సమ్మె అని ఎవరు చూసినా కాలేజీలలో పోరాళ్ళైనా, యూత్ అయినా, టీచర్స్ అయినా, ఇక జనాలైనా ఎవరైనా తెలంగాణ మాకు కావాలి, నీళ్ళు నియామకాలు నిధులు ఈ మాత్రం మాకు కావాలి, ఖచ్చితంగా మాకు తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే అని కేసీఆర్ గారు పోవడం వల్ల యూత్లో బాగా బలపడిపోయింది. తెలంగాణ రావాలి, సావా రేవా తెలంగాణ రావడం, ఇక ఆ కోవలా వెళ్ళిపోయినాం. ఇక అంతే. ఇక తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? మీరు జైలుకి ఏమైనా వెళ్ళారా? జైలుకి అంటే ఏమి వెళ్ళలేదు, కాకపోతే ఉద్యమాల్లో పోవడం బాగా జరిగింది, కానీ జైలుకి అయితే ఏమి వెళ్ళలేదు. మరి తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు, ఈ నీళ్లు నిధులు నియామకాలు గత పాలనలో నెరవేరినాయి అంటారా? ఖచ్చితంగా నెరవేరినాయి. ఇప్పుడు మెయిన్ చూస్తే కాళేశ్వరం ఒకటి, మా ప్రస్తుతం మాది చూసుకుంటేనే అంతకుముందు మాకు ఎకరం బారేది పొలం, ఈరోజు 8 ఎకరాలు పారుతుంది. మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరిగిందంటారు? ఇప్పుడు రైతుకు కావాల్సిన ప్రతి ఒక్కటి అందింది. నీళ్లు వస్తున్నాయి, రైతు బంధు 5,000 ఎకరానికి, సంవత్సరానికి వచ్చేసి 10,000 పడుతున్నాయి. ఇక కరెంటు 24 గంటల కరెంటు అన్లిమిటెడ్గా ఇస్తుండు. రైతు పొలాల కాడికి పోవాల్సిన అవసరం లేకుండా ఇక మంచి రైతుకి ఆనందంగా ఉంది. ఇంకొంచెం ఏంటంటే ల్యాండ్ వాల్యుయేషన్ బాగా పెరిగింది. మాకాడ 5 లక్షలు ఉన్నది, ఇప్పుడు 30 లక్షలు, 40 లక్షలు. ఇక రోడ్ల మీద అయితే 70-80 లక్షలు కూడా ఉన్నాయి. మరి గత 10 ఏళ్ళ పాలనలో అంటే ఈ గ్రామానికి కావాలి మిషన్ భగీరథ వాటర్ కానీ, మిషన్ కాకతీయ పనులు కానీ ఏ విధంగా జరిగినాయి, ఎట్లా అభివృద్ధి అయిందంటారు? ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్, మేము కూడా తాగేది మిషన్ భగీరథ వాటరే. ఊర్లో ప్రతి ఒక్కరు మిషన్ భగీరథ వాటరే తాగుతారు. గ్రామ పంచాయతీ కూడా సాగర్ వాటర్ ఉంటుంది. 70% ఇళ్ళల్లో మిషన్ భగీరథ వాటరే తాగుతారు. ఒక 20% ప్యూరిఫైడ్ తాగుతారు, ఒక 10% అక్కడికి వెళ్ళి తాగేసి వస్తారు. మరి గతంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? యాదవ్ల గొర్రెల పంపిణీ జరిగిందా? గొర్రెల పంపిణీ జరిగింది, సరే అందరికీ వచ్చింది. ఇంకోటి అంటే డబుల్ బెడ్రూమ్లు అయితే రాలేదు. అంటే వస్తాయని పేర్లు వచ్చినాయి, కానీ ఆ లోపు ప్రభుత్వం కొంచెం చేజారిపోవడం వల్ల రాలేకపోయింది ఇల్లు. గతంలో ఇక్కడ నుంచి గెలిచినటువంటి దిగమంత నోముల నరసింహ యాదవ్ గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిందంటారు? మెయిన్ ఫస్ట్ రావడం ఆయన వచ్చినప్పుడు 2014లో వచ్చిండు. 14లో వచ్చినప్పుడు ఈ రోడ్డు వేస్తా అని చెప్పిండు. ఈ ముందు మా ఇంటి ముందునే గుడికాడికి సీసీ రోడ్డు ఫస్ట్ హామీ ఇచ్చిండు. ఆయన గెలవగానే సరే ఫస్ట్ ఇదే శాంక్షన్ చేసిండు 20 లక్షలతోటి. వాళ్ళ నాన్న భగత్ గారు నాన్న చనిపోవడం వల్ల తర్వాత భగత్ ఈ 20 లక్షలు శాంక్షన్ చేసేసి. మరి గతంలో అంటే ఇక్కడ నోముల నరసింహ గారి సారథ్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? తర్వాత వాళ్ళ తనయుడు నోముల భగత్ గారి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి జరిగిందంటారు గతంలో? మా కన్నెకల్కి మా క్లస్టర్కి వచ్చేసి ఒక రైతు వేదిక ఇచ్చారు మా 7 గ్రామ పంచాయతీలకి. ఇక్కడనే సెంటర్లో 26 లక్షలతో కట్టుకున్నాం. ఒక సీసీ రోడ్లు ఒక 50 లక్షలు శాంక్షన్ చేసిండు. మళ్ళీ బీటీ రోడ్డు 2 కోట్లు పెట్టి కన్నెకల్ నుంచి ఆ స్కూల్ దగ్గర నుంచి పెద్దపాడికి శాంక్షన్ చేసింది, కానీ అది ఇంకా స్టార్ట్ కాలేదు. వరకు 2 కోట్లతో స్టార్ట్ చేసి. సో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గంటలతో అధికారం వచ్చింది. ప్రజాపాలన ఏ విధంగా ఉంది? ఇక ప్రజాపాలన మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఒకటి మెయిన్ ఇప్పుడు ఏంటంటే యూరియా కొరత, అది బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు పొలాలు నాట్లు వేసి 2-3 నెలలు అవుతుంది, ఇంతవరకు యూరియా చల్లలేదు. నిన్న మొన్న కూడా కల్లెకల్లో చూస్తే 200 బస్తాలు వస్తే
1000 మంది నిలబడరు. వర్షంలో నిలబడే ఎన్ని గంటల తెల్లారగట్ల 3 గంటల కాంచి నిలబడితే ఒకటే బస్తా ఇచ్చేది ఏదో తిరుపతి ప్రసాదం కాక పంచుతుర్రు. మరి ఇప్పుడు యూరియా కొరతను ప్రభుత్వం మేము రైతుకు 2 బస్తాలు 3 బస్తాలు ఇస్తున్నాం అంటున్నారు కదా, మరి అది నోటి మాటలకే శాశ్వతమైంది. ఇప్పుడు మనం చూస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు కూడా రేపు ఉంటుంది కన్నెకల్లో. మీకు కావాలంటే ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు, 1 బస్సు ఇస్తుర్రా 2 బస్సాలు ఇస్తుర్రా. యూరియా కొరతకు కారణం మరి ఎవరంటారు? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సకాలంలో మాకు అందిస్తలేదు అంటున్నది. సకాలంలో అందిస్తలేదంటే ఎవరైనా చెప్తేనే కదా ముందు ఇంటిమేషన్ మాకు ఇన్ని మెట్రిక్ టన్నులు పడుతుంది ఖచ్చితంగా మాకు కావాలని. అంతకుముందు కేసీఆర్ పాలనలో మరి ఎలా తెచ్చిండు వాళ్ళు సకాలంలో? అప్పుడు కూడా అదే కదా ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా బీజేపీ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ రైతు వేదిక ఉందంటున్నారు. ఏవో ఆధ్వర్యంలో కానీ పిఎస్సిఎస్ సొసైటీలు ఉన్నాయి కదా, రైతులకు ఏదైతే కృత్రిమ ఎరువుల వాడకం విషయంలో కావచ్చు, పెస్టిసైడ్ తగ్గించడం విషయంలో కావచ్చు, ఇప్పుడు నానో యూరియాపై ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు వాళ్ళు? అంటే ఫస్ట్ టైం ఈ యూరియా వేయాలని బాగా జనాల్లో ఉంది. నానో యూరియా సెకండ్ టైం అయితే మంచిగా ఉంటుంది. మొన్నే కాబట్టి నాట్లేసి ఇప్పుడు ముందు ఈ యూరియా చల్లితే మంచిగా ఉంటుందని రైతులు ఈ యూరియాకే కొంచెం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి ప్రాధాన్యత, వాళ్ళకి అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు అందిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం? ఇక ప్రస్తుత ప్రభుత్వం నువ్వు యూరియా కొరత బాగా ఉంది. ఇక కరెంటు బాగా తీసేస్తుండు, ట్రిప్పులు అంటాడు అదంటాడు. ఇప్పుడు ల్యాండ్ వాల్యుయేషన్ కూడా పడిపోయింది. మా కాడ మన కేసీఆర్ ప్రభుత్వంలో 34 లక్షలు ఉంది, ఈరోజు 18 లక్షలకే ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటారు ఇక్కడ? ఇంతవరకు అయితే మాకేమో అభివృద్ధి ఏం జరగలేదు సార్ నియోజకవర్గంలో. మాకైతే మా కెనకల్కి అయితే ఏం అభివృద్ధి అయితే ఇంతవరకు ఏం జరగలేదు. కాకపోతే ఒక సిసి రోడ్డు వేసినాం. గత ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఓటమికి కారణం ఏంది? ఓటమికి కారణం అంటే ఆయన మంచిగా చేసిండు కానీ కొంచెం రెడ్డి ప్రాబల్యం ఎక్కువ ఉండబడికి కొంచెం జనాలని ఆకర్షించాడు రెడ్డీస్. గత ప్రభుత్వంలో వచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైనాయని ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది. ఈ భూభారత్ చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు తీరుతాయి అంటారా? కేసీఆర్ పెట్టిన ధరణి వల్లనే ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయినాయి. నీకు ఎక్కడా లేని విధంగా ఎంఆర్ఓని అది అక్కడనే రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల ప్రజలకి చాలా మేలైంది. ఆర్డీఓ ఆఫీసు పోయి అక్కడ మిర్యాలగూడెం పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్టర్ ఆఫీసులు అంటే నెల రోజులు పట్టేది. ఒక్క రోజులోనే ఒక రోజు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆన్లైన్ చేయించుకొని తెల్లారిపోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సింపుల్గా పని అయిపోతుంది. దానివల్ల ధరణి పెట్టడం వల్ల ప్రతి ఒక్కటి ఎవరి ల్యాండ్ అయినా ఆన్లైన్లో చూసుకునే విధంగా కేసీఆర్ తెచ్చాడు. కానీ ఈ భూభారత్ అని పెట్టి దాన్ని ఏదో పేరు మార్చి ఏదో చేద్దామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు, కానీ అందులో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు గతంలో ఉన్న వీఆర్ఎస్ గత ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు అదే వ్యవస్థ ఇప్పుడు రాబోతుంది, ఎట్లా ఉంటుంది అంటారు? ఇంకా మరి వాళ్ళు చేసేదాన్ని బట్టి మరి దాని గురించి మనకి క్లారిటీ తెలియదు. ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు బాగా అన్ని గుంటలమయం అయిపోయింది. రోడ్డు విస్తరణ చేయాలి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇక్కడ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి రోడ్డు నిర్మాణం మరి అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? ఏమైనా నిర్మాణం జరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పటి ప్రభుత్వం ఇక చేయదు కదా. మళ్ళీ నెక్స్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయితే మాత్రం 100% అభివృద్ధి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నోముల భగత్ గారు ఈ కన్నెకల్ని మండలం చేస్తాని హామీ ఇచ్చాడు. ఆలియా సభలో కేసీఆర్ కూడా చెప్పారు, ఈ కన్నెకల్లో ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కన్నెకల్ని మండలం చేస్తాను అని హామీ ఇచ్చాడు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కన్నెకల్ మండలం అవుతుంది. మండలం అయితే ప్రతి ఒక్కటి అభివృద్ధి అవుతుంది. పోలీస్ స్టేషన్ వస్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది, ఎండిఓ ఆఫీస్ వస్తుంది, ప్రతి ఒక్కటి అభివృద్ధి జరిగిపోతుంది. ఇప్పుడు అంటే ప్రజాపాలనలో ఇప్పుడు ఇందిరా మిల్లు కానీ రేషన్ కార్డులు పంపిణీ ఎట్లా ఉంది మన గ్రామంలో? ఇందిరా మిల్లు వచ్చాయి, కానీ కొంతమందికి పేదలకు వచ్చాయి. అసలు ఇల్లు లేని వాళ్ళకి మీకు చూపిస్తా, చెట్టు కింద పండేట ఆయనకు అసలు రాలేదు. చెట్టు కింద పంతాడు ఆయన, అసలు ఇల్లే లేదు ఆయనకి, ఇయ్యలేదు. ఏంటంటే ఏదో గ్రామ పంచాయతీ వర్కరు వాళ్ళ భార్య కోడలు చనిపోయింది, కొడుకు చనిపోయిండు, వాళ్ళకి ఇల్లు రాలేదు. అసలు వాళ్ళకి భూమి లేదు, ఏదీ లేదు. ఆమె సొంతంగా కట్టుకుంటుంది. కొడుకు లేడు, కోడలు లేదు, 2 పిల్లలు అనాథలు. గత సర్పంచ్ హయాంలో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారా గత సర్పంచ్ హయాంలో? అంటే సర్పంచ్ హయాంలో అంటే సర్పంచ్ మళ్ళీ మా పార్టీలకే వచ్చిండు. రాగానే ఇక సరే ఇద్దరం కోఆర్డినేషన్ అయ్యి సరే కొన్ని సిసి రోడ్లు వేశారు. ఇక ఒక రైతు వేదిక ఇచ్చాడు, ఒక హాస్టల్ కూడా ఇస్తా అన్నాడు, కానీ
అది కొంచెం టైం పడుతుంది అని అన్న. ఇప్పుడు గతంలో బీసీ గురుకుల గతంలో ఇది నిడమనూరు మండలం కింద ఉండే, ఇప్పుడు మీ కొత్త మండలం మాడుగులపల్లి వచ్చింది. ఈ కొత్త మండలం నూతన మండలం ఏర్పడిన తర్వాత ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? సమస్యలు కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. మీరు ఈ సమస్యల పరిష్కారానికి అంటే మండలం వేరే అయితే కొంచెం ఇబ్బంది ఉంది ఎవరికైనా. బస్సు రవాణా సౌకర్యం లేక కొంచెం మెయిన్ ఆ రోడ్లు మంచిగా లేక మాకు తిరిగిపోవాలంటే ఒక 20 కిలోమీటర్లు అయితే. ఈ నిడమూరు అయితే కొంచెం దగ్గర ఉండేది, సరే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, ఇంకా ఈ బస్సుని ఇంకా అంటే ఎక్కువ ట్రిప్పులు తిప్పాలని కూడా ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. తిప్పాలి కానీ అసలు రావట్లేదు కదా బస్సు. ఎన్నిసార్లు మంత్రి గారికి చెప్పినా కూడా రాలేదు. మా కాడ లోకల్ ప్రస్తుతం ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారు. ఆయన కూడా మాట్లాడి కానీ ఇక ఆయన ఏమన్నంటే ఆయన ఉన్నది కానీ మాకు ప్రయోజనం లేదని ఇక్కడ ప్రయోజనం లేదు. అది ఎవరికి ప్రయోజనం? గవర్నమెంట్ జాబర్లకి, రెగ్యులర్గా ఆఫీసులకు పోయే వాళ్ళకి ప్రయోజనం, రైతులకు ఎవరికి అంటే ఇక్కడ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి కదా బస్సు. ఇక్కడ లేదు ఇక బస్సు. ఇక్కడి నుంచి పోవాలంటే తిప్పర్తి పోవాలి, తిప్పర్తి నుంచి పోతే ఉంటుంది కానీ ఆ తిప్పర్తికి ఎవరు అంత ప్రిఫరెన్స్ ఇయ్యరు, బండ్ల మీదనే పోతున్నారు. ఇప్పుడు సర్పంచ్ల కాలం చూసి దాదాపు 20 నెలలు కావచ్చు. స్పెషల్ ఆఫీసర్ అంటారు, అప్పుడు కార్యదర్శి ఏమో మా దగ్గర నిధులు లేవు, కనీసం ట్రాక్టర్లకు డీజిల్ వెళ్ళే పరిస్థితి లేదంటున్నారు. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ఎందుకు జాప్యం జరుగుతుంది? ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్లు పెట్టలేకపోతుంది అంటారు? ఈ ఓటమి భయం పట్టుకుంది మెయిన్. ప్రతి ఒక్కటి నిన్న కూడా చూసాం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోవడం జరిగింది. కాంగ్రెస్లో పోయి ఈరోజు ఏమంటారు, ఈ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, తిరుగుడేమో కాంగ్రెస్. మళ్ళీ ఏమంటారు, కాంగ్రెస్ కండువ కప్పుకొని అది 3 రంగుల జెండా అంటారు. అది కాదా కాంగ్రెస్ వైఫల్యం? యూరియా కొరత ఒకటి, ఈ రైతుకు కరెంట్ ఇవ్వకపోవడం, ల్యాండ్ వాల్యుయేషన్ పడిపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ గ్రామంలో కూడా బాగా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు. దాంతోపాటు కుక్కల పెడతా, కోతుల పెడతా బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కనీసం ఇంట్లో కూరగాయలు వేసుకునే పరిస్థితి లేదు. కుక్కలు అయితే బజార్ల పండి పోతే ఇబ్బంది పడుతున్నాం అని ప్రజలు అంటున్నారు. మరి ఏ ప్రభుత్వం కూడా గతంలో నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా నియంత్రణ జరగలేదు అంటున్నారు. మరి దీనిపై ఒక సీనియర్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఏం చెప్తారు మీరు ప్రజలకు? కానీ ఇక కుక్కలు అనేది ఇది కొంచెం అది బాగా వైరల్ అయ్యి ఇప్పుడు కుక్కల్ని చంపొద్దని మేము ఇప్పుడు ఏదో మంత్రి గారు పెట్టారు కదా వీధి కుక్కలు, అది దత్త కార్యక్రమం. మరి ఈ కనకలి కూడా మొత్తం తీసుకొని పోతే 100-200 ఉంటాయి. ఆ దత్త మేమే ఇస్తాం, మేము బట్టి ఇస్తాం, ఆ మంత్రి గారిని పనిచేసేయమండి. అలా కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ఒక్కొక్క కుక్కని ఇచ్చేసి వాళ్ళని చదువుకోమని చెప్పండి. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉంది, చిన్నపిల్లలు కరుస్తూ ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గతంలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం మీ గ్రామంలో విద్యా వైద్యం ఎలా అమలవుతుంది? ఇక విద్య అంటే ఇక ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. వైద్యం అంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది, డాక్టర్ వస్తాడు. అప్పుడు భగత్ గారి హయాంలోనే స్పెషల్ డాక్టర్ని వేయించడం జరిగింది. తర్వాత ఇక అది మంచిగా రన్ అవుతుంది. హోమియోపతి హాస్పిటల్ ఉంది. ఇప్పుడు బెల్ట్ షాపులలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ బెల్ట్ షాపులో నియంత్రణ చేయాలంటే ఏ ప్రభుత్వాలు నియంత్రిస్తలేవు అంటున్నారు. ఇక కేసీఆర్ వచ్చినాక సారా మాత్రం అసలు బంద్ చేయడం అది చరిత్ర. ఎందుకంటే సారా వల్ల చాలా మంది చనిపోయి ఉండే. ఇక ఆ బెల్ట్ షాపులు కూడా నియంత్రణ చేద్దాం అనుకున్నారు, ఆ లోపు ప్రభుత్వం ఇదైపోయింది. యువత కూడా బాగా డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి జీవితాలే చిన్నభిన్నం చేసుకుంటారు. యువతలో మార్పు రావాలంటే మీరు ఒక యువకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఏం చెప్తారు మీరు? యువతలో మార్పు రావాలంటే ముందు మనం స్ట్రాంగ్ ఉండాలి. మనం ఇలాంటి ఈ డ్రగ్స్కి, ఈ గంజాయికి బానిస కావద్దని మనం పటిష్టంగా ఉండాలి. మెయిన్ ఏది అంటే బెట్టింగ్ యాప్లు ఈ ఆన్లైన్ ద్వారా మెయిన్ ఈ డ్రగ్స్ ఇది అంతా ఆన్లైన్ ద్వారా అయిపోతుంది, ఈ ఫోన్ల ద్వారా వెళ్ళిపోతుంది. దాన్ని కొంచెం చర్య తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్కి, గంజాయికి అలవాటు లేకుండా ఉంటుంది అనుకుంటా. సార్, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసింది. దానివల్ల ఇప్పుడున్న పథకాలకు కొంచెం లేట్ అవుతుంది, అయినా కూడా వెనక ముందని ఇస్తామంటున్నది. గతంలో చేసిన అప్పుకి ఇప్పుడు మిత్తిలో సరిపోతుందని ఇప్పుడున్న అధికార పార్టీ అంటుంది. మీరు ఏం చెప్తారు? మీరు ప్రతిపక్షం, మీరు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అప్పులు అంటే ప్రతి ఇంట్లో అప్పులు ఉంటాయి కానీ రైతు ఎంత ఆనందంగా ఉన్నాడు. సరే, అప్పులు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి, ఆ రైతు ఆనందం కావాలి. కానీ నువ్వు అప్పులు నీ మీద పడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసినా కూడా దానికి ల్యాండ్ మొత్తం వాల్యుయేషన్ పెరిగిపోయింది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? అప్పులు చేసామన్నా ఇచ్చిందా?
బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో చేసిన అప్పు ఈ 20 ఏళ్లలోనే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా రైతులకి ప్రజలకి ఏమన్నా అందిందా? ఇంతవరకు రైతు బందే వేయలేదు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా డబ్బు మద్యం ఏర్లేపారుతుంది. పార్టీలను ప్రజలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి పార్టీలే. ప్రజలలో ఓటర్లో మార్పు రావాలంటారా, లేకపోతే పార్టీలలో మార్పు రావాలంటారా? ప్రజలు చైతన్యవంతులు అయితే ఏ పార్టీని ఎంచుకోవాలి ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. అరే కాంగ్రెస్ పాలన వస్తే ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే తెచ్చినవరా ఆయన, ఏంది ఈ కర్మ అని అర్థమైంది. ప్రభుత్వానికి కూడా అర్థమయ్యే ఈ 20 నెలలు నడిపారు స్థానిక సంస్థల కోసం. 20 నెలలు వెనక పోయింది. ఇంకా పోదా సుప్రీంకోర్టు 30వ తారీఖు డెడ్లైన్ పెట్టినా కూడా దాన్ని కూడా ఇక నిలదొక్కోలేక కథ మళ్ళా బ్యాక్ పోతూ ఉంది. ఈ స్థానిక సంస్థలు పెట్టిందాక కూడా నమ్మకం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటారు ఏం ప్రభుత్వం రాయన అనవసరంగా కేసీఆర్ నోడ కొట్టుకొని ఏంది బాధ అని వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు 42% బీసీలు రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా మరి బీసీలో న్యాయం జరుగుతుంది 42%తో? 42% అంటే అందులో మళ్ళీ ముస్లింలను 10% కలిపారు కదా. వాళ్ళని కలపడం వల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆ బీసీలకి. మొత్తం కలిపితే ఇప్పుడు వాళ్ళకి 10% ఇస్తే 52% రావాలి కదా. 52% అయితే న్యాయం జరుగుతుంది అంటారు. అంటే ఇప్పుడున్న విద్యా ఉద్యోగాలనే ఇస్తాడు స్థానిక సంస్థలనే. అంటే బీసీ మేధావులు కూడా బీసీ సమాజం కూడా చట్టసభలో రిజర్వేషన్ చేయాలంటున్నారు. అంటే పై స్థాయిలో ఎమ్మెల్యే పార్లమెంట్ స్థాయిలో అక్కడనే చేయాలి కదా. ఇప్పుడు ఆయన రాష్ట్రపతి ఆమోదం తెలపట్లేదు, గవర్నర్ ఆమోదం తెలపట్లేదు అంటాడు. ఇవన్నీ బూటకపు నాటకాలు అంతే. అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందా? అధిష్టానం ప్రజల కోరిక మేరకు ఒకవేళ కావాలంటే చేస్తాం. మీరు అయితే పోటీ చేసే అవకాశం ఉంటే మీ ఈ కన్యకల్ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందంటారా? ఖచ్చితంగా ఉంటే ఎలాంటి అభివృద్ధి అందజేస్తారు ఈ కన్యకల్ గ్రామ ప్రజలకు? ఇక ముందు భగవానం తీసుకొచ్చి ఆదర్శ గ్రామంగా ఆయనని తీసుకోమని చెప్తాం. ఆదర్శ గ్రామం కన్యకల్ మేజర్ గ్రామ పంచాయతీ ఇది. ఎలాంటి ఫండ్స్ తీసుకొచ్చి మీరు డెవలప్ చేస్తారు? ఇప్పుడు మెయిన్ అయితే బీసీ హాస్టల్ ఇస్తా అన్నాడు. కన్యకల్కి మాత్రం ఈ సర్కిల్లో హాస్టల్ మాత్రం ఉంటుంది. ఇక్కడ పిఎస్సిఎస్ ఒకటి కావాలి, సొసైటీ కావాలి కన్యకల్లో. దాన్ని కూడా అడిగాము. చదువుకునే యువకులకు లైబ్రరీ కూడా సౌకర్యం, లైబ్రరీ కూడా అడిగాము. సరే చేద్దాం అన్నాడు, నెక్స్ట్ టైంలో చేద్దాము, ఈసారి ఎమ్మెల్యే అయితే చేద్దామని. మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు అందిస్తారా ప్రజలకు? మరి అది అందిస్తూనే ఉంటుంది సేవా కార్యక్రమం. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు, మీ కన్యకల్ గ్రామ ప్రజల ఓటర్లకు ఏం చెప్పారు? రేపు ఎలక్షన్ ఉద్దేశం ఏం చెప్తున్నారు మీరు? అంటే మీరు ఇప్పుడు నాగరాజు యాదవ్కు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు మీ కన్యకల్ ప్రజలకు? ఇప్పుడు గత ప్రభుత్వాలను చూసిర్రు, యువకులు ఉంటే అభివృద్ధి అవుతుందని తెలుసు. ఎమ్మెల్యే గారు కొంచెం దగ్గర ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారు అనేటోడు ఎనీ టైం ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి మనదేందో సమస్య తెలుసుకొని ఎమ్మటే ఫోన్ చేసేటోళ్ళు కావాలి. ఇప్పుడు ఉన్నాడు జేవీ రెడ్డి, ఆయనకు ఫోన్ చేయరు, ఎమ్మెల్యేకి ఫోన్ చేయలేరు ఎవరు. పిఏకి ఫోన్ చేసి సార్ ఉండా అని అడుగుతారు. ఇక్కడ భగత్కి ఎవరు చేసినా, చిన్న పిల్లగాడు చేసినా లిఫ్ట్ చేస్తాడు. చేసే సమస్య ఏంది? పోయిన 2021లో ఒక అబ్బాయి ఫోన్ చేసిండు, సార్ మాకు ఇది సాగర్ వాటర్ పైప్ పలిగిందని. ఆయన ఫోన్ చేసి ఆయన ఎమ్మటే ఫోన్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మళ్ళీ దాన్ని ఎమ్మటే కరప్షన్ చేయించాడు. అలా ఉండాలి. కొంచెం యువకులు ఉంటే వేరే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని రవి గారిని అడిగితే మా డాడీని అడుగు అంటాడు, ఏది అడిగినా మా డాడీని అడుగు అంటాడు. అట్లా ఉండొద్దు. మనం చేయాలనుకున్నది ఖచ్చితంగా చేయాలి, అయిపోవాలి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజలు మద్దతు తీసుకొచ్చారు. స్థానికంగా అంటే ఓట్ల ముందేమో ఇక్కడ ఉంటాం, అది మీ అందరికీ అందుబాటులో ఉంటాం అంటారు. గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటారు. స్థానికంగా ఉండే నాయకునికి ఉన్న వ్యక్తినే కావాలని ప్రజలు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే ఎప్పుడు ప్రజలలో ఉండే వాళ్ళ బాధలు, సాధక బాధలు కూడా తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మటే ఉండాలి, ఊర్లోనే ఉండాలి. సరే వాళ్ళకి ఏది ఉన్నా ఎంఆర్ ఆఫీసులో అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఎండిఓ ఆఫీసులో అయినా, కలెక్టరేట్లో అయినా, ఏడా ఉన్నా సరే మనం కొంచెం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.